గుజరాత్ అంటే భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ కాలం నుంచి అధికారంలో ఉంటుంది. అక్కడ మత మార్పిళ్ళు ఉండవనుకుంటాం. కానీ అక్కడ మత మార్పిళ్ళ మీద ప్రత్యేకించి కాన్సంట్రేట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో సూరత్ ఏదైతే ఈ వస్త్ర పరిశ్రమలు ఇయన్నీ ఉంటాయి గదా! వాటికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తుంటారు గదా! వాళ్ళకి అక్కడ తిండి, బట్ట, వసతి ఇట్లాంటి ఆ సదరు సంస్థలు కల్పిస్తుంటాయి. ఏదో ఒక లోటు కనబడుతుంటది. అట్లాంటి వాళ్ళని మత మార్పిళ్ళు చేస్తున్నది ఒక ముఠ. దాని మీదన ఇప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి హిందువులు తిరగబడినటువంటి సంఘటనలు చోటు చేసుకొని చివరికి అలాగా ఎక్కడైతే ఈ మత మార్పిళ్ళు చేస్తున్నారో ఆ గదికి తలుపులేసి పోలీసులను పిలిచారు. ఎందుకంటే మత మార్పిళ్ళ నిరోధక చట్టం అమల్లో ఉంది కాబట్టి. ఇది ఈ మధ్య కాలంలో కాదు, ఇప్పటికి 3వ ఇన్సిడెంట్. చివరికి ఇప్పటిదాకా అది పట్టించుకోకపోయేటప్పటికి ఈ దఫా అంటే పోలీసులు చూసి చూడనట్టు పోతున్నారు. అదేమంటే ఆ సదరు వ్యక్తులే మత మార్పిళ్ళకి అంగీకరించి వెళ్తున్నారు, వాళ్ళని బలవంతం కాదని. కానీ ప్రలోభ పెడుతున్నారు, ఆ విషయాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయట్లేదంటూ స్వయంగా ఉద్నా ఎమ్మెల్యే మను పటేల్ తాజాగా దీని మీద ఆందోళనకు దిగడంతో పోలీస్ స్టేషన్ ఎదుట గందరగోళం జరిగింది. పోలీసులు ఇప్పుడు జోక్యం చేసుకుని ఆ మత మార్పిళ్ళ ముఠాని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.